ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ విజయం సాధించింది. న్యూయార్క్ స్టేడియంలో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో 1 తేడాతో గెలుపొందింది. ఈ వరల్డ్ కప్లో స్పెయిన్ ప్రత్యర్థికి ఒక గోల్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఫైనల్ మ్యాచ్లో కొనసాగించి విన్నర్గా నిలిచింది. ఆట మొత్తం సమయం 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ నమోదు చేయకపోవడంతో ఆటను మరో 20 నిమిషాలు పొడిగించారు. ఆట 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ ఇచ్చిన అసిస్టెంట్తో ఫెర్రాన్ టోరెస్ అద్భుత గోల్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం స్పెయిన్ అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. మరో 14 నిమిషాల్లో అర్జెంటీనా ఎలాంటి గోల్ సాధించకపోవడంతో స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. తన హయాంలో రెండో వరల్డ్ కప్ సాధిద్దామనుకున్న మెస్సీకి నిరాశ ఎదురైంది. ఈ ఓటమితో మెస్సీ తీవ్ర నిర్వేదానికి గురయ్యాడు. విజేతగా నిలిచిన స్పెయిన్కు 480 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. రన్నర్గా నిలిచిన అర్జెంటీనాకు 317 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఈ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది అభిమానులు వీక్షించారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ విజయం సాధించింది. న్యూయార్క్ స్టేడియంలో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో 1 తేడాతో గెలుపొందింది. ఈ వరల్డ్ కప్లో స్పెయిన్ ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఫైనల్ మ్యాచ్లో కొనసాగించి విన్నర్గా నిలిచింది. ఆట మొత్తం సమయం 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ నమోదు చేయకపోవడంతో ఆటను మరో 20 నిమిషాలు పొడిగించారు. ఆట 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ ఇచ్చిన అసిస్టెంట్తో ఫెర్రాన్ టోరెస్ అద్భుత గోల్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం స్పెయిన్ అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. మరో 14 నిమిషాల్లో అర్జెంటీనా ఎలాంటి గోల్ సాధించకపోవడంతో స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. తన హయాంలో రెండో వరల్డ్ కప్ సాధిద్దామనుకున్న మెస్సీకి నిరాశ ఎదురైంది. ఈ ఓటమితో మెస్సీ తీవ్ర నిర్వేదానికి గురయ్యాడు. విజేతగా నిలిచిన స్పెయిన్కు 480 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. రన్నర్గా నిలిచిన అర్జెంటీనాకు 317 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఈ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది అభిమానులు వీక్షించారు.